మన ఓజీలో ఓజీలో యూస్ చేసి మీరు తమన్ గారు ప్లే ఆ, చేస్తూ ఆ, ఉన్నది అది ఇది సాజ్ బాగ్లమా సాజ్. ఓకే. ఇది కేజీఎఫ్ తెలుసు కదా, కేజీఎఫ్ కేజీఎఫ్ థీమ్ దాంట్లో. దాంతో ప్లే చేస్తారు. మ్మ్. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 15 ఇన్స్ట్రుమెంట్స్ దాకా ప్లే చేస్తారు. మ్మ్. సో అంటే కచేరీలో ఓకే, అంటే ఇది ఓకే, సినిమాలు ప్లస్ రెండు బ్యాలెన్స్డా ఎలా ఉంటుంది మీ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఈవెంట్స్ అన్ని ఎలా ఎలా ప్లాన్ చేస్తారు? ఇదంతా మ్యూజికే కదా. ఏదైనా మ్యూజిక్ అంటారా? అంతే కదా. సో బ్యాలెన్స్ చేసేదని ఏమి ఉండదు, కాకపోతే కర్ణాటిక్ మ్యూజిక్లోనే ఉంటే దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో కొంచెం రికార్డింగ్స్ మనం స్టూడియోకి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండటం వల్ల కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం తక్కువ టైం దొరుకుతుంది. అదర్వైజ్ అంతా మ్యూజికే. చేతులు కచేరీకి వెళ్ళినట్లే రికార్డింగ్ అనుకుంటా. చేతులు రోజు హట్ అవుతూనే ఉంటాయా అంటే ప్లే చేస్తున్నప్పుడల్లా? అది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది అది. చిన్నప్పుడు స్టార్టింగ్లో ప్రాక్టీస్ అప్పుడు ఉంటుంది, బట్ ఆ తర్వాత అంతేముంటుంది.